ఫ్రెండ్స్ దాదాపుగా ఒక నెల నుంచి అయితే వీడియోస్ అయితే సరిగ్గా చేయలేదు ఫ్రెండ్స్. అంటే ఒక వీడియో కూడా సరిగ్గా అయితే రాలేదు. సో కొన్ని కారణాల వల్ల వీడియో అయితే రాలేదు, పోస్ట్ చేయలేకపోయాను. సో ఇక నుంచి మాక్సిమం 2 డేస్కి ఒకసారి ఒక వీడియో అయితే రెగ్యులర్గా అయితే వస్తుంది. సో ఇంకా బాక్స్ ఆఫీస్ విషయాలు ఇప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను. సో ముందుగా ఇప్పుడు కాంతారా చాప్టర్ డే 1 అంటే విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ మూవీ అంటే రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అంటే 15 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది ఓవరాల్గా. ఇక ఈ మూవీ 15 డేస్ కలెక్షన్స్ ఒకసారి చేసుకుందాం ఫ్రెండ్స్. సో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా హొంబలే ఫిలిం బ్యానర్ పై అయితే ఈ మూవీని అయితే నిర్మించారు ఫ్రెండ్స్. సో ఇక ఈ మూవీని వచ్చేసరికి నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. అంటే బిజినెస్ అయితే బాగా జరిగింది. సో బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే పర్వాలేదు ఫ్రెండ్స్. 125 కోట్ల రూపాయల్లో మంచి క్వాలిటీతో అయితే మూవీని అయితే తెరకెక్కించారు. సో ఇది మాత్రం దాంట్లో అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ మూవీ అంటే ఫ్రెండ్స్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి బిజినెస్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నైజాంలో 40 కోట్లు, ఆంధ్రాలో 45 కోట్లు, సీడెడ్లు 15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ అంటే ఇక సీడెడ్ ఏరియాలో 15 కోట్లు కదా ఫ్రెండ్స్, ఆంధ్రాలో 45, ఇట్లాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఓవరాల్గా 100 కోట్ల రూపాయలకు బిజినెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 101 కోట్ల రూపాయల షేర్ను 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. సో ఇంత రాబట్టాలి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది ఫ్రెండ్స్, ఒక డబ్బుడు మూవీకి ఇంత అంటే కష్టమని అక్కడే మనం అయితే తెలుసుకోవచ్చు గోవిందా అని. సో ఇంకా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కర్ణాటకలో వచ్చేసరికి 169 కోట్లు, తమిళనాడులో 13 కోట్లు, కేరళలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 96 కోట్లు, ఓవర్సీస్లో 44.5 కోట్ల రూపాయలకైతే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 440 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది. ఇక ఈ మూవీ ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 445 కోట్ల రూపాయల షేర్ను 850 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఇంత రాబడితే ఈ మూవీ అయితే క్లీన్ హెడ్గా అయితే నిలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు నుంచి మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది. కాకపోతే బిజినెస్ అనేది భారీగా జరిగింది ఫ్రెండ్స్. ఆ బిజినెస్ పరంగా చూస్తే కలెక్షన్స్ అయితే కొద్దిగా తగ్గుతున్నాయి. సో ఓవరాల్గా అంటే చూసుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, మంచి కలెక్షన్లు అయితే రాబోతుంది. ఈ కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. అంటే ఆ బడ్జెట్ పరంగా కూడా ఫ్రెండ్స్ మంచి క్వాలిటీతో అయితే మూవీని అయితే తెరకెక్కించారు. సో ఇక ఈ మూవీ ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇంకా 21 రోజుల వరకు అంటే కలెక్షన్స్, సారీ ఫ్రెండ్స్ 14 రోజుల వరకు ఈ మూవీ కలెక్షన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇండియా వైడ్గా వచ్చేసరికి 476.4 కోట్ల రూపాయల నెట్ అయితే రాబట్టింది. అలాగే ఇండియా వైడ్గా 569 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. అంటే ఇండియా వైడ్గా 14 రోజుల వరకు. ఇక ఓవర్సీస్లో ఫ్రెండ్స్, ఓవర్సీస్లో మంచి కలెక్షన్ అయితే ఈ మూవీ రాబడుతుంది. ఇక ఓవర్సీస్లో ఓవరాల్గా నార్త్ అమెరికాలో $38.20 మిలియన్, ఇక ఓవర్సీస్లో మిగతా దేశాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ మొత్తం కలుపుకొని 63 కోట్ల రూపాయల వసూలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఇక టోటల్గా ఓవర్సీస్లో వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ 101 కోట్ల రూపాయల వసూలు అయితే రాబట్టింది. సో ఓవర్సీస్లో ఈ కలెక్షన్స్ అంటే మంచి కలెక్షన్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ $1 మిలియన్ అవి రాబట్టాలంటేనే కొన్ని మూవీస్కి అయితే కష్టం అవుతుంది. సో అలాంటిది ఈ మూవీ ఏకంగా 101 కోట్ల రూపాయలను రాబట్టిందంటే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి మనం కనుక అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకసారి చూసుకుందాము. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 14 రోజులకు 80.8 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది ఫ్రెండ్స్, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, 100 కోట్లు నెట్, 200 కోట్ల రూపాయల గ్రాస్. సో ఇక ఈ కలెక్షన్స్ రాబట్టాలి అంటే ఈ మూవీ అక్కడ గోవిందా, మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గోవిందా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా ఒక డబ్బుడు మూవీకి ఇంత బిజినెస్ జరపడం వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బుడు మూవీస్కి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంత బిజినెస్ అయితే అనవసరం రావట్లేదు. మనం రీసెంట్గా వార్ 2 కూడా చూసాము. సో బిగ్గెస్ట్ లాసెస్ అయితే వచ్చింది వార్ 2 కూడా. సో ఓవరాల్గా అంటే దాంతో కంపేర్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ మూవీ కూడా అంత బిజినెస్ అయితే జరుపుకుంది కదా ఫ్రెండ్స్, ఇంకా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. సో ఇక తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్స్ చూస్తున్నట్టయితే ఈ మూవీ దాదాపుగా పెద్ద నంబర్స్తోనే డిజాస్టర్ అయ్యేటట్టు కనబడుతుంది ఫ్రెండ్స్, అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక 15వ రోజు కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, కొత్త సినిమాలు కూడా రిలీజ్ కావడంతో కలెక్షన్స్ అయితే కొద్దిగా అయితే డ్రాప్ అయితే అవుతున్నాయి. సో ఓవరాల్గా కొత్త సినిమాల నుంచి పోటీ అయితే గట్టిగా అయితే ఎదురవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ సినిమా అయితే గోవిందా అని అయితే మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కట్గా ఇక్కడైతే మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలవబోతుంది. ఇక ఓవరాల్గా 15వ రోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్లు అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. కన్నడలో వచ్చేసరికి 3 కోట్లు, హిందీలో 3 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో ₹1 కోటి చొప్పున ఫ్రెండ్స్, కేరళలో 25, ఓవర్సీస్లో ₹1 కోటి చొప్పున, ఇలా వరల్డ్ వైడ్గా ఫ్రెండ్స్ ఇక 15వ రోజు 10 కోట్లకు అటు ఇటుగా వసూలు అయితే రాబడుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ ఈ కలెక్షన్స్తో ఫ్రెండ్స్ 700 కోట్ల రూపాయల క్లబ్లోకి చేరబోతుంది. సో ఓవరాల్గా కానీ ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలి అంటే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్ల పైగా కలెక్షన్స్ అయితే రాబట్టాలి. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే ఫ్రెండ్స్
15 రోజుల వరకు 15 రోజులకు ఇంకా 700 కోట్ల క్లబ్లో అయితే చేరలేదు. 700 కోట్ల క్లబ్లో చేరినా కూడా ఈ మూవీ ఇంకా 150 కోట్ల పైగా కలెక్షన్స్ అయితే రాబట్టాలి. సో ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.